హాయ్ ఫ్రెండ్స్, ఆంజనేయ స్వామి ఉన్నారు అని చెప్పడానికి నిదర్శనంగా ఒక భక్తురాలి వీపు మీద స్వామివారి అభయహస్త ముద్ర వేశారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్న ఈ ఆలయాన్ని నెట్టికంటి ఆంజనేయ స్వామిగా పిలుస్తారు. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం డిస్టిక్లో ఉన్న గుంతకల్లు పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కసాపురం విలేజ్లో ఈ స్వామివారి ఆలయం ఉంటుంది. ఈ ఆలయం హైదరాబాద్ నుంచి 344 కిలోమీటర్లు, తిరుపతి నుంచి 333 కిలోమీటర్లు, విశాఖపట్నం నుంచి 807 కిలోమీటర్లు, విజయవాడ నుంచి 465 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయానికి ఫ్లైట్లో రావాలనుకున్న వారు కర్ణాటక స్టేట్లో ఉన్నటువంటి బళ్ళారి ఎయిర్పోర్ట్కి అయితే రావాల్సి ఉంటుంది. ఈ బళ్ళారి ఎయిర్పోర్ట్ నుంచి ఈ ఆలయం 63 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక ట్రైన్ జర్నీ చేయాలనుకున్న వారు మన రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా సరే గుంతకల్లు జంక్షన్కు ట్రైన్స్ అయితే ఉంటాయి. గుంతకల్లు జంక్షన్ నుంచి ఈ ఆలయం 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు గుంతకల్లు బస్టాండ్లో దిగినా, రైల్వే స్టేషన్లో దిగినా ఈ ఆలయానికి షేర్ ఆటోస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఆర్టీసీ బస్సులో రావాలనుకున్న వారు గుంతకల్లు బస్టాండ్ నుంచి పత్తికొండ వైపు వెళ్లే బస్సు ఎక్కితే ఈ ఆలయం ముందరే దింపుతారు. ఈ ఆలయంలో జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకుందాం. 1972వ సంవత్సరంలో పోస్ట్ మ్యాన్ గారి భార్య స్వామివారిని ఒక కోరిక కోరుకుంది. తన కోరిక నెరవేరిన తర్వాత స్వామివారిని పట్టించుకోలేదు, అంటే స్వామివారికి ముక్కును చెల్లించలేదు. తన భక్తురాలు స్వామివారిని పట్టించుకోకపోతే కొన్ని రోజుల తర్వాత స్వామివారు వచ్చి ఆమెను తట్టి, నీ కోరిక నెరవేర్చాను కదా, మరి నా ముక్కు చెల్లించలేదు అని స్వామివారు తనకి గుర్తు చేశారు. మీరు ఆలయం లోపలికి వెళ్తే ఆ సంఘటన గురించిన మొత్తం కూడా ఇక్కడ వివరించారు. అంటే మీరు స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత బయటికి వచ్చేటప్పుడు ఈ బోర్డు అయితే మీకు కనపడుతుంది. అంతరాలయంలో ఫోన్లు నిషేధం, కానీ వేరే వారి ఛానల్ నుంచి నేను ఈ వీడియో సేకరించి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఉన్న స్వామివారిని నెట్టికంటి ఆంజనేయ స్వామిగా పిలుస్తారు. నెట్టికంటి అంటే నేరుగా, అంటే స్ట్రైట్గా చూసే కన్ను కలిగిన వాడు అని అర్థం. ఇక్కడ స్వామివారు కుడివైపు భాగం మాత్రమే కనపడుతుంది. ఇక్కడ స్వామివారి మొత్తం విగ్రహం అయితే మనకు కనిపించదు, ఒక సైడు మాత్రమే, అంటే కుడి సైడు వైపు మాత్రమే మనకు కనపడుతుంది. ప్రతి మంగళవారం మరియు శనివారం స్వామివారిని దర్శించుకోవడానికి చాలామంది భక్తులు అయితే వస్తూ ఉంటారు. ఇంకా ఈ ఆలయంలో శ్రీరాముడు రామసేతు నిర్మించారు కదా, ఆ నిర్మాణానికి ఉపయోగించిన నీటిపై తెల్ల రాయి కూడా ఇక్కడ ఉంటుంది. ఈ ఆలయం దర్శన టైమింగ్స్ వచ్చేసి ఉదయం 4:15 మూల విరాటు పంచామృత అభిషేకంతో మొదలయ్యి 12:30 వరకు ఉంటుంది. మరియు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8:30 వరకు ఈ ఆలయం తెరిచి ఉంటుంది. ఈ ఆలయంలో స్వామివారిని ఉచిత దర్శనం ఉంటుంది, శీఘ్ర దర్శనం ఉంటుంది, అతి శీఘ్ర దర్శనం, ఇలా 3 రకాలుగా ఉంటాయి. శ్రీకృష్ణ దేవరాయల గురువైన వ్యాసరాయల వారు ఏకకాలంలో కసాపురం, నెమకల్లు, మూరడి అనే 3 ఊళ్ళలో ఏకకాలంలో ఆంజనేయ స్వామి విగ్రహాలు ప్రతిష్ఠించారని చెప్తారు. ఈ 3 ఆలయాలను శ్రావణ మాసం శనివారం రోజున దర్శించుకుంటే అత్యంత విశేష ఫలప్రదం అని చెప్తారు. ఇందుకోసం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఆర్టీసీ వారు బస్సు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రసాదాల కౌంటర్ ఉంటుంది, దాని పక్కనే మనకు ఉచిత భోజనశాల కూడా ఉంటుంది. ఇవి కాకుండా దూరం నుంచి వచ్చిన యాత్రికుల కోసం రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇవి ఆన్లైన్లో అయితే ఉండవు, ముందు రోజు వచ్చి మనం ఇక్కడ రూమ్స్ అడిగి తీసుకోవటమే. ఈ వసతి గదులు రోజుకు 500 నుంచి 2000 వరకు కూడా ఉంటాయి. డైరెక్ట్గా ఐడి ప్రూఫ్ తీసుకొని ఇక్కడ రూమ్ తీసుకోవచ్చు. ఇవి కాకుండా ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన లాడ్జ్లు కూడా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కీప్ వాచింగ్ మై ఛానల్.